అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నవరాత్రుల గురించి. సో ఇవి ఏం నవరాత్రులు, ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అనేది నేను ఒక వీడియో చేశాను, అది కింద లింక్ ఇస్తాను చూడండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఈ అమ్మను ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది వీడియోలో ఉంటుంది. అలాగే గుప్త నవరాత్రులకి ప్రత్యక్ష నవరాత్రులకి తేడా ఏంటి అనేది కూడా ఉంటుంది వీడియోలో. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం, లైక్ చేయడం ఎందుకంటే తెలియని వారికి తెలియడానికి అవకాశం ఉంటుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. శ్యామలాదేవి ఫోటో లేకపోతే సరస్వతీదేవి ఫోటో పెట్టుకోండి. శ్యామలాదేవి అంటే సరస్వతి స్వరూపమే. శ్యామలాదేవి అంటే ఎవరు? మాతంగియే రాజశ్యామల శ్రీ లలితా పరభట్టారికా స్వరూపంగా కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడి పక్కన ఉండే తల్లియే ఆమె. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవు. సాక్షాత్తు శ్రీ శ్యామలాదేవియే శ్రీ శుక శ్యామలగా, శ్రీ వేణు శ్యామలగా, శ్రీ వీణా శ్యామలగా, శ్రీ లఘు శ్యామలగా ఇలా వివిధ మంత్రాలతో విశేష ఉపాసన చేసే కాలాన్ని శ్యామల నవరాత్రులు అంటారు. ఈ వేడుక చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందువల్ల గుప్త నవరాత్రి అని పిలుస్తారు. ఈ పండుగను ప్రధానంగా ఉపాసకులు జరుపుకుంటారు. ప్రత్యక్ష నవరాత్రులకు మరియు గుప్త నవరాత్రులకు మధ్య తేడా ఏంటో చాలామందికి తెలియదు. ప్రత్యక్ష మరియు గుప్త నవరాత్రులకు మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ప్రత్యక్ష నవరాత్రులు అనేవి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉత్సవంగా, ప్రదర్శనంగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అనేవి మాత్రం దేవి సాన్నిధ్యంలో ఏకాంతంగా జరుపుకుంటారు. కేవలం దేవతా ప్రీతికై మంత్ర తంత్రాలతో వివిధ రకాలైన పారాయణ హోమాదికాలను వైదికంగా నిర్వహిస్తారు. ఈ గుప్త నవరాత్రి వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి యొక్క మంత్రిని శక్తి అయిన శ్రీ శ్యామలాదేవిని శాంతపరచడానికి మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. శ్రీ శ్యామలాదేవి తన భక్తులను శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, ఆనందం, జ్ఞానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. ఈ నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేకమైన ఆచారాలతో విశేష మంత్రాలను ఉపాసించడం వల్ల దేవతానుగ్రహం అతి శీఘ్రంగా ఆ ఉపాసకులకి లభించి ఆ ఉపాసకుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గ్రామంలో ఉండే ఆస్తికులైన ప్రజలందరూ వారి వారి దుఃఖముల నుంచి విముక్తులవుతారు. గుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను మరియు ఆందోళనలను తగ్గిస్తుంది. తద్వారా భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు. రహస్య నవరాత్రి సమయంలో శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి స్తోత్రజాలమును పఠించడం వల్ల అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే భక్తుల వివిధ భయాలు మరియు ఒత్తిడి లేకుండా చేస్తుంది. శ్రీ శ్యామలాదేవి మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ఎక్కువసార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. అమితమైన బుద్ధి శక్తిని, అపార మేధా సంపత్తును కలిగజేస్తుంది. శాస్త్ర వచనం గుప్త నవరాత్రుల్లో నిర్దిష్టమైన జప, పారాయణాది అనుష్ఠానముచే సాధకునికి మంత్రసిద్ధి కలిగి అభీష్టం నెరవేరుతుంది.